హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇస్ ఇట్ కమింగ్? చాలా మంచిది మిత్రులారా. దేవుని మహాకృపను బట్టి దేవుడు సిద్ధపరిచి దేవుడు ఏర్పరిచినటువంటి ప్రార్థనా మందిరంలో ఈ విధంగా మనం కూడుకోవడం చాలా సంతోషం. ఇలాగూ దేవుని సన్నిధికి రావడానికి దేవుడు మంచి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. మార్కు సువార్త మొదటి అధ్యాయం, మార్కు సువార్త మొదటి అధ్యాయం 35 నుంచి 39 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. నేను చదువుతాను, వాటిని మీరు గమనించండి, జాగ్రత్తగా చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదకుచు వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ నేను వెదుగుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారికి చెప్పాను. ఆయన గలిలియా ఎన్నంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచుండెను. కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. మనం మార్కు సువార్తను నేర్చుకుంటున్నాం. ఇది 44వ పాఠం. ఇప్పటికి మనం 43 పాఠాలు ఆదివారం ధ్యానం చేశాము. ఇది 44వ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం మిత్రులారా. ఈ 35 నుంచి 39 వచనాలు, మొత్తం 5 వచనాలు. ఈ 5 వచనాల్లో మొదటిగా ప్రార్థనా జీవితం గురించి మనం నేర్చుకున్నాం. దేని గురించి నేర్చుకున్నామండి? ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితానికి మనకి మోడల్ ఎవరు అని అంటే యేసుక్రీస్తే మనకి మాదిరి. ప్రార్థన జీవితంలో అలవాటుగా ఉండాలి అని, అది దేవునితో గడపడం, దేవునితో ఉండడం, దేవునితో జీవించడం, దేవునితో మాట్లాడడం అని ప్రార్థన అంటే ఊపిరి అని మనం నేర్చుకున్నాం మిత్రులారా. ఆ తదుపరి మనం 36వ వచనాన్ని గత వారం ధ్యానం చూస్తూ వెదకాలి దేవుణ్ణి అని, వెదకాలి దేవుణ్ణి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఈ కపెర్నహూమునకు సంబంధించినటువంటి ప్రజలు, పేతురు, యోహాను, సీమోనులు, వీళ్ళు దేవుణ్ణి వెదికారు. వాళ్ళు వెదకటం ఏ ఉద్దేశంతో వెదికారు అనేది మనం నేర్చుకున్నాం. వాళ్ళు భౌతికపరమైన అవసరాల కోసం దేవుణ్ణి వెదికారు అని మనం నేర్చుకున్నాం. కానీ దేవుణ్ణి మనం వెదకవలసింది భౌతికపరమైన అవసరాల కోసం కాదు. భౌతికపరమైన అవసరాల నిమిత్తము దేవుణ్ణి వెదకటం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదు అని. మరి దేనికోసం మనం దేవుణ్ణి వెదకాలి అని అంటే, దేవుని తెలుసుకోవడం కోసం క్రీస్తుని మనం వెదకాలి అని. ఎందుకంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉంది. కాబట్టి క్రీస్తుని తెలుసుకుంటే దేవుణ్ణి మనం అర్థం చేసుకోగలుగుతాం. క్రీస్తుని మనం జీవితాల్లో వెదిగితే, క్రీస్తుని మనం కనుగొంటే మనం దేవుణ్ణి కనుగొనగలుగుతాం. దేవుణ్ణి తెలుసు. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవాలంటే క్రీస్తుని మనం వెదకాలి అని. తర్వాత దేవునితో సమీపం కావడానికి యేసుక్రీస్తు ద్వారానే మనము దేవునికి దగ్గర అవుతాము అని. యేసుక్రీస్తు లేకోకుండా మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి నాయన, తండ్రి, అబ్బా అని ప్రార్థన చేస్తాం. క్రీస్తు అనే వ్యక్తి లేకపోతే మనము దేవునికి ప్రార్థన కూడా చేయలేము. అంత దూరస్తులం. మన అపరాధములను బట్టి, పాపములను బట్టి మనం దేవునికి దూరస్తులము అయిపోయాము. కాబట్టి మనం దేవుని దగ్గరకు వెళ్ళాలి అంటే క్రీస్తుని కనుగొనాలి. క్రీస్తు లేకోకుండా మనం దేవుని దగ్గరకు వెళ్ళలేము. తర్వాత ఎందుకు మనం దేవుణ్ణి మనం కనుగొనాలి అని అంటే, దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడ్డాలి. దేని నుంచి? దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత ప్రతి మనిషి మీద ఉంది. ప్రతి మానవుడి మీద దేవుని ఉగ్రత అనేటువంటిది ఉంది. ఎందుకని అంటే పాపం. కాబట్టి ఆ ఉగ్రత నుంచి, దేవుని కోపం నుంచి, దేవుని తీర్పు నుంచి మనం తప్పించుకోవాలి అంటే క్రీస్తు దగ్గరకు మనం రావాలి.
ఇప్పుడు గమనించాల్సినటువంటి మనందరం పాపులమే, మనందరికీ రక్షణ అవసరం ఉంది. అందరం పాపులమే, అందరికీ రక్షణ అవసరం ఉంది. అందరి మీద దేవుని ఉగ్రత ఉంది, అందరి మీద దేవుని కోపం ఉంది. దేవుని కోపం ఉంది. కారణం ఏంటంటే మన అపరాధములు, మన పాపములు. వాటి నుంచి మనం తప్పించుకుని, దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి అంటే క్రీస్తు దగ్గరికి మనం రావాలి, క్రీస్తుని వెదకాలి అని మనం నేర్చుకున్నాం మిత్రులారా. ఇది గత వారం మనం నేర్చుకున్నటువంటి వాక్యం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే కొన్ని అంశాల గురించి మనం నేర్చుకుందాం మిత్రులారా. ఇక్కడ 37వ వచనములో సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచూ వెళ్ళి అనే పదం, మంచి పదం ఇక్కడ రాశాడు. ఇక్కడ సీమోను అతనితో ఉన్నవారు అంటే పేతురు అతనితో ఉన్నవారు. ఎంతమంది ఉన్నారు అతనితో? పేతురు, అతని తమ్ముడ అన్నయ్య అంద్రియ, యోహాను, యాకోబు, నలుగురు. వీళ్ళు క్రీస్తును వెతుకుతూ వెళ్ళారు. ఎవరి కోసం వెళ్ళారు? వీళ్ళు వెతుక్కుంటూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అరణ్యానికి వెళ్ళారు. అరణ్యానికి వెళ్ళారు. వెతుకుచూ వెళ్ళి, వెతుకుచూ వెళ్ళి. ఈ మాట మనకి ఏమి నేర్పిస్తుందంటే ప్రయాణం. వెళ్ళడం అంటే ఏంటి? ప్రయాణమే కదా, ప్రయాణం. వీరి ప్రయాణం ఎవరి దగ్గరికి, ఎవరి కోసం అంటే వీరి ప్రయాణం ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు దగ్గరికి. యేసుక్రీస్తు దగ్గరికి. వీ హ్యావ్ ఎ డెస్టినీ. ఈ పదం ఇంకొకసారి వాళ్ళు వెతికినట్టు ఎక్కడా కనపడదు. ఆ తర్వాత అధ్యాయాన్ని, అపోస్తలుల పరిచర్యలను గనక మనం గమనిస్తూ ఉన్నట్లయితే క్రీస్తుని ఇంకొకసారి వెతుక్కుంటూ వెళ్ళారు అనేటువంటి మాట ఎక్కడ కూడాను కనపడదు. చాలా ఆశ్చర్యం. అందుకే అంత పాయింట్అవుట్ చేసి మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అంటే నొక్కి ఆ పదాన్ని రాశాడు, ప్రత్యేకంగా ఆ పదాన్ని ఉపయోగించాడు. అక్కడ ప్రత్యేకంగా ఆ పదాన్ని అక్కడ ఉపయోగించాడు. ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా మన గమ్యం క్రీస్తే అయి ఉండాలి. మన గమ్యం క్రీస్తే అయి ఉండాలి. మన గమ్యం క్రీస్తు అయితే మన జీవం క్రీస్తులో కూడా ఉంటుంది. మన జీవం కూడా క్రీస్తులో ఉంటుంది. కాబట్టి వీళ్ళు క్రీస్తును వెదుకుచూ క్రీస్తు కొరకు ప్రయాణం చేస్తూ క్రీస్తులో వాళ్ళు ముందుకు కొనసాగారు మిత్రులారా. అక్కడ వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేశారు అంటే క్రీస్తు కనబడే వరకు ప్రయాణం చేశారు. వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేశారంటే వాళ్ళు, అది ప్రయాణం ఇంత దూరం అంత దూరం అని ఏమీ లేదు. క్రీస్తు వాళ్ళకి ఎప్పుడైతే కనబడ్డాడు, ఎప్పుడైతే దొరికాడో అప్పటిదాకా వెతికారు వాళ్ళు. అప్పటిదాకా వాళ్ళు వెతికారు. అందుకని అక్కడ ఒక పదం ఉపయోగించాడు, కనుగొని. ఏంటి ఆ పదం? ఏంటండి అది? కనుగోవడం అంటే ఏంటండి? చూడడం. కనుగోవడం అంటే ఇంకో పదం. ఇప్పుడు చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆడేవాళ్ళు. ఏమిటది? దొంగ పోలీస్. పోలీస్ ఏం చేయాలి? దొంగని కనుగొనాలి, కనుక్కోవాలి. ఎక్కడున్నాడని కనుక్కుంటాడు? ప్రతి ఇల్లు ఎదుగుతాడు ఆట ఆడేటప్పుడు, అవునా కదా? ప్రతి ఇల్లు ఎదుగుతూ 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 అటికి మీద ఉన్నాడా, చెట్టు మీద ఉన్నాడా, ఇవన్నీ చూస్తాడు వాడు. ఫైనల్గా దొంగని పట్టుకుంటాడు. అవునా కదా? అంటే పట్టుకోవడం అంతే కదా. క్రీస్తు దొరికేంత వరకు కూడాను వీళ్ళు క్రీస్తును వెతుకుతూ వెళ్ళారు. నీ జీవితంలో యేసు క్రీస్తు నువ్వు దొరికేంత వరకు ఆయన కొరకు నీ జీవిత ప్రయాణం అనేటువంటిది నువ్వు చేస్తానే ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకనే అపోస్తలుడైనటువంటి పేతురు ఒక మాట చెబుతాడు. ఏమంటాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 1వ అధ్యాయం తీయండి ఒకసారి. ఈ భూమి మీద మనం యాత్రికులం అంటాడు. ఎవరు అండి మనం? ఈ భూమి మీద 11వ వచనం 2వ అధ్యాయం మొదటి పేతురు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులు అయి ఉన్నారండి. ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. ఎవరమంటే మనం ఈ భూమి మీద యాత్రికులం. ఇంకో మాట చెప్పాడు, పరదేశులం. యాత్రికులం. పరదేశం అంటే అర్థం ఏంటండి? ఇక్కడ ఉండడం కాదని అర్థం. యాత్రికులు అంటే అర్థం ఏంటండి? ప్రయాణం చేసేవాడు ఒక చోట స్థిరంగా ఉంటాడా? ఉండడు. సో వాట్ ఇట్ లెర్న్స్ us? పేతురు యోహానుల యొక్క ప్రయాణం మనకి ఏం నేర్పిస్తుంది? క్రీస్తు కనబడేంత వరకు వాళ్ళు వెదగడం మనకి ఏమి నేర్పిస్తుంది అని అంటే, ఈ భూమి మీద మన జీవము అది వట్టి ఊపిరి మాత్రమే. అది వట్టి
ఇక్కడ మన జీవిత ప్రయాణము అనేటువంటిది శాశ్వతం కాదు. మన జీవిత ప్రయాణం అనేటువంటిది శాశ్వతం కాదు. కాబట్టి పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయాల గురి, వీళ్ళ గురి ఎవరు అని అంటే క్రీస్తే. వీళ్ళ గురి ఎవరండి? క్రీస్తే. పేతురు ఒక మాట చెప్తాడు. పేతురు ఏం చెప్తాడు? 1వ అధ్యాయము 19వ వచనంలో చదవండి. 1 పేతురు 1వ అధ్యాయం 19. అమూల్యమైన రక్తం చేత గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడతారని మీరు ఎరుగుదురు. 2వ పేతురు కూడా 2వ పేతురు 19. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది, తెల్లవారు వేకువ చుక్క. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దేనియందు? వాక్యమందు మీరు ఏముంచాలి? దేని మీద లక్ష్యం ఉంచాలి? వాక్యం మీద లక్ష్యం ఉంచిన ఎడల మీకేం జరుగుతుంది? మేలు జరుగుతుంది. వాక్యం మీద లక్ష్యం ఉంచితే ఏం జరుగుతుంది? రైట్. మీ గురి వాక్యమై ఉండాలి, మనుషులు కాదు, సంఘ సభ్యులు కాదు. సంఘ సభ్యులు మీ గురు కాదు. మీ లక్ష్యము సంఘ సభ్యులు మిమ్మల్ని మాట్లాడే మాటలు కాదు. మనం మనుషులం కాబట్టి భిన్న అభిప్రాయాలు మన మధ్యలో ఉన్నాయి కాబట్టి, భిన్న ఆలోచన విధానం మన మధ్యలో ఉంది కాబట్టి మాట రావచ్చు. ఏమండి? కాబట్టి వాడు నన్ను తిట్టాడు, అలాంటి వాళ్ళు ఉన్న చోటకి నేను ఎందుకు వెళతాను ప్రార్థనకి? ఇట్స్ ఎ ఫూలిష్నెస్. నీ గురి మనుషులు కాదు, మనుషుల మాటలు కాదు. నీ గురి ఎవరు? క్రీస్తే. వాళ్ళకి గురి క్రీస్తు కాకపోయి ఉంటే అరణ్యం వరకు వెతుక్కుంటూ క్రీస్తు కోసం వెళ్ళేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు క్రీస్తుని కనుగొని, క్రీస్తు దొరికేంత వరకు, క్రీస్తు కొరకు, క్రీస్తు నిమిత్తం ప్రయాణం చేసుకుంటూ వారు క్రీస్తు దగ్గరకు వెళ్ళారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, పేతురు, ఆంద్రెయ, యోహాను, యాకోబుల జీవితం మనకు నేర్పించిన సత్యం ఏంటంటే, మనము క్రీస్తును వెతుకుతూ, క్రీస్తు కొరకు ప్రయాణం చేస్తూ, క్రీస్తే మనకు గురి కలిగి క్రీస్తు దగ్గరకు మనం రావాలి. క్రీస్తుని మన దగ్గరికి రప్పించుకుందాం అనే ప్రయత్నం చేయకండి. అంతమంది ఆలోచన ఏంటంటే దేవుడే మా ఇంటికి రావాలి. అది ఎలా సాధ్యపడుతుంది అసలు? ఏమండి? అంటే దేవుణ్ణి మన ఇంటికి తెచ్చుకోవాలనే ప్రయత్నం మనం చేయకూడదు. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. ఏం చెప్పాడు? ఇంత గొప్ప సాక్షి సమూహం, 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును, దేన్నండి ప్రతి భారము, ఏంటది? ప్రతి భారమును, ఇంకేంటది? సులువుగా చిక్కుల్లో పెట్టే పాపమును ఏం చేయాలి? ఈ రెండింటిని ఏం చేయాలి? ఏ రెండింటిని? సులువుగా చిక్కుల్లో పెట్టే పాపాన్ని, ఇంకా ప్రతి భారమును, ఈ రెండింటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? ప్రతి భారమును. ఇంకా దేన్ని విడిచిపెట్టాలి? మనల్ని సులువుగా చిక్కుల్లో పెట్టే పాపం. దేంట్లో పెడుతుందండి ఇది? పాపం ఎక్కడ పెడుతుంది? మనల్ని సులువుగా చిక్కుల్లో పెడుతుంది, ఈజీగా, నీకు తెలియకుండానే నీ చేత పాపం చేయిస్తుంది. నీకు అర్థం కాదు అది. అంత ఈజీగా నువ్వు పాపంలో పడిపోతావు, అంత ఈజీగా నువ్వు చెడులోకి వెళ్ళిపోగలవు. పాపానికి ఉన్న గమ్మత్తది. కనుక ప్రియులైనటువంటి దేవుని సులువుగా చిక్కుల్లో పెట్టి పాపమును, ప్రతి భారమును మనం ఏం చేయాలి? విడిచిపెట్టి ఇంకా చేయాల్సిందేంటి?
దాన్ని వదిలిపెట్టామంటే ఇంకేదో చేయాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఇది మనం చేయాల్సిన పని. ఏం చేయాలండి? మనం సులువుగా మనల్ని చిక్కుల్లో పెట్టే పాపమును, ప్రతి భారమును మనం విడిచి మనం చేయాల్సింది ఏంటి అనంటే, మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో మనకు ఓపికతో పరిగెత్తాలి అనంటే మనం చూడవలసింది ఏమిటి అనంటే యేసుక్రీస్తు వైపు చూడాలి. మన విశ్వాసానికి కర్త ఆయనే, కర్మ ఆయనే. కర్త ఆయనే, కర్మ ఆయనే అంటే కొనసాగించేవాడు ఆయనే. ఆయనే నిన్ను కొనసాగింపజేసేవాడు, ఆయనే నిన్ను నడిపించేవాడు, ఆయనే నిన్ను క్రీస్తులో మరింత బలవంతుడిగా తయారు చేసేటువంటి వాడు. కాబట్టి ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూడాలి, ఆయన్ను వెదకాలి, ఆయన్ని కనుగొనాలి. నీ జీవిత ప్రయాణం, జీవితం అంటే ఒక ప్రయాణం. జీవితం అంటే ఏంటండి? అదొక ప్రయాణం. ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడమే ప్రయాణం. విజయవాడలో బయలుదేరారు, నిన్న సాయంత్రానికి ఇక్కడికి చేరుకున్నారు. అంటే ఈ మధ్యలో ఏం జరిగింది? ప్రయాణం జరిగింది. ఇక్కడ పుట్టావు, ఇక్కడ నుంచి నీ ప్రయాణం, నీ గమ్యం. 2 గమ్యాలు ఉన్నాయి. ఒకటి నరకం ఉంది, 2 పరలోకం ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ గమ్యం నరకానికి వెళ్ళకూడదు, క్రీస్తే నీ గమ్యం అయి ఉండాలి. క్రీస్తు అనే గమ్యానికి నువ్వు చేరుకోవాలి. క్రీస్తు దగ్గరకు నువ్వు రావాలి, క్రీస్తు యొద్దకు నీవు రావాలి మిత్రులారా. కనుక ప్రియమైన దేవుని సంగమా, పేతురు, యాకోబు, ఆంద్రేయ, యోహానులు మనకు నేర్పించిన పాఠం ఏంటి అంటే మనము క్రీస్తుని కనుగొనాలి, క్రీస్తు దగ్గరకు వెళ్ళాలి, క్రీస్తుని చేరుకోవాలి, క్రీస్తుని గురిగా కలిగి ఉండాలి. క్రీస్తుని మనము గురిగా కలిగి ఉండాలి. సంఘ సభ్యులు మనకు గురి అవసరంలా, ఆస్ప్ర గారు మన గురి కాదు. అర్థమవుతుందండి? మన గురి వాక్యము, క్రీస్తే. క్రీస్తే కదా. వాక్యం అంటే ఎవరు? క్రీస్తే కదా. క్రీస్తు అంటే ఎవరు? వాక్యమే కదా. పరిశుద్ధ లేఖనం అదే కదా మనకు చెప్పింది. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి నివాసం. వాక్యము శరీరాన్ని ధరించుకుంది. వాక్యం ఏం ధరించుకుంది? శరీరమును ధరించుకుని మన మధ్య 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. కాబట్టి మన లక్ష్యము వాక్యం, మన గురి వాక్యం. వాక్యం దగ్గరకు మనం రావాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అభ్యసించాలి, వాక్యాన్ని ధ్యానం చెయ్యాలి. వాక్యాన్ని ధ్యానం అనేటువంటి దాన్ని చెయ్యాలి మిత్రులారా. తర్వాత మనం ఇంక కొంచెం లోపలికి మనం ధ్యానం చేసుకుంటూ వెళితే, వీళ్ళు యేసుక్రీస్తుని వెతుక్కుంటూ కనుగొని ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అనంటే ఆయనకు ఒక విషయం చెప్పారండి. వీళ్ళు ఆయనకు ఒక మాట చెప్పారు. వీళ్ళు ఏంటా మాట అంటే అందరూ నిన్ను వెతుకుచున్నారు అనే మాట చెప్పారన్నమాట. ఏంటంటే అది అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఇంగ్లీష్లో సీక్ అనే పదం చెప్పాడు. సీక్ అంటే ఎదురు చూడడం, ఎదురు చూడడం. పేతురు ఇంటి దగ్గర జరిగిన కార్యక్రమం మనకు తెలుసు. పేతురు ఇంటి దగ్గర ఏం జరిగింది? అనేకులు రోగులు, దయ్యములు పట్టినటువంటి వారు, వ్యాధిగ్రస్తులు వాళ్ళ ఇంటి దగ్గర యేసుక్రీస్తు పేతురు ఇంటి దగ్గర ఉన్నారని పేతురు ఇంటి దగ్గరికి వచ్చారు. ఆ జనాభా అందరూ ఏం చేస్తున్నారంటే జనం అందరూ కూడాను యేసుక్రీస్తు కోసం మరలా వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారండి. మరలా వస్తారని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, ఇదొక ప్రేయర్ అని చెప్పవచ్చు. చెప్పడం అంటే ఏంటి? అడగడమే కదా. అడిగారు వీళ్ళు దేవుణ్ణి. ఏం చెప్పారు ఆయనకు? అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారని అడిగారు. అయితే అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రాముఖ్యం ఇక్కడ. క్రీస్తు వీరు చెప్పిన విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఏంటండి అది? అసలు పట్టించుకోలేదు. అంటే వాళ్ళు చెప్పిన విషయం మీద కనీసం ఆయన దానికి ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేదు ఆయన. చదవండి అసలు ఆ వచనంలో. అక్కడ ఏం చెప్తాడు? చెప్పగా ఆయన ఇతర సమీపములలోను గ్రామములలోను
ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదు రండి అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఆయన ఏమన్నాడు? వీళ్ళు చెప్పిన దానికి ఏం స్పందించాడు? చెప్పగా, గా అంటే కొనసాగింపు. గా అనే పదం దాన్ని ఏం చేస్తుంది? కంటిన్యూషన్ తెలియజేస్తుంది, అంతే కదా. కొనసాగింపు మాట అది. వీళ్ళు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారని పేతురు, యోహాను, ఆంద్రే, యాకోబులు యేసుక్రీస్తుతో చెప్పగా, అప్పుడు యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానం ఏంటి? నేను ఇతర సమీప గ్రామములలోనూ ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా ఇది, అంటే ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి ఉన్నాను. అంటే ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, క్రీస్తు ఎందుకు వచ్చాడు? దేవుడు మహిమను విడిచి శరీరమును ధరించుకొని వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ఆత్మై ఉన్నటువంటి దేవుడు శరీరం ధరించుకొని భూమి మీదకి ఎందుకు వచ్చాడు? అసలు ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం ఏంటో తెలియకోకుండా, క్రీస్తు అనే దేవుడు ఎందుకు ఉన్నాడు అనేటువంటి విషయం తెలియకోకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని విజ్ఞాపనలు చేసినా, ఆయన ఉద్దేశానికి విరుద్ధంగా నువ్వు చేసే ప్రార్థన ఏది కూడాను. ఇందాక నేను మీకు చెప్పాలనుకున్న విషయం అని చెప్పే కదా కీర్తన భాగంలో, ఇదే అది. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? దేవుని అసలు ఏ ప్రణాళికతో ఆయన భూమి మీద అడుగుపెట్టాడు? ఆయన రావడానికి కారణం ఏంటి? లెట్ మీ ఆస్క్ యూ ద క్వశ్చన్. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈరోజు బర్త్డే ఉంది, అవునా కదా, సెలబ్రేషన్, పేరెంట్స్ని చూడడానికి, ఆరాధనలో పార్టిసిపేషన్ చేయడానికి కారణాలు ఉన్నాయి, అవునా కదా. క్రీస్తు రావడానికి కారణం ఏంటి? చాలా మంది పరిమితం చేశారు కొన్ని అంశాలకు. క్రీస్తు అంటే స్వస్థపరిచేవాడు, క్రీస్తు అంటే మా పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసేవాడు, పిల్లలకు పెళ్లి సంబంధం. క్రీస్తు అంటే మేము అప్పుల్లో ఉంటే మా అప్పులు తీర్చేవాడు. క్రీస్తుని ఎందుకు అడుగుతున్నారు? ఏం అడుగుతున్నారు చాలా మంది? ఏంటి ప్రభా, మేము తీవ్రమైన అప్పుల్లో ఉన్నాం, మా అప్పులు మీరు మార్గం తెరవండి. ఏం మార్గం తెరవాలి అంటే ఉన్నపాటు ఆకాశాన్ని ఇట్లా చీల్చేసి డబ్బులు ముద్రించుకునే మిషన్ ఒకటి ఇవ్వాలా మీకు? అలా ఏం జరగవు. అన్నీ కూడా పిచ్చి ప్రార్థనలు. ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు కదా. ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే ఏంటంటే అభివృద్ధి సువార్త. అభివృద్ధి సువార్త. ప్రాస్పరిటీ అంటే ఏంటి? అభివృద్ధి. అదే కదమ్మా, అభివృద్ధి అంటే ఏంటి? ఇవన్నీ చేస్తాడని చెప్పడమే. క్రీస్తుని నమ్మండి, ఇది చేస్తాడు మీకు. క్రీస్తుని నమ్మండి, ఆరోగ్యం ఇస్తాడు మీకు. క్రీస్తుని నమ్మండి, ఇంకోటి చేస్తాడు మీకు. క్రీస్తుని నమ్మండి, మీ అప్పులు తీరుతాయి. క్రీస్తుని నమ్మండి, మీ ఆయన బాగుపడతాడు. క్రీస్తుని నమ్మండి, నీ కుటుంబం బాగుపడుతుంది. ఇవన్నీ కూడా ప్రాస్పరిటీ గాస్పెల్స్ అంటారు వీటిని. క్రీస్తు ఎందుకు వచ్చాడు అసలు? ఎందుకు నమ్మాలి నువ్వు? ఎందుకు నమ్మాలి? దేనికోసం నమ్మాలి? దేని గురించి క్రీస్తుని నమ్మాలి? అప్పులు తీరడం కోసం నువ్వు క్రీస్తుని నమ్ముతావా? ఆరోగ్యం బాగుపడడం కోసం క్రీస్తుని నమ్ముతావా? వాటి కోసమా నువ్వు క్రీస్తుని నమ్మేది? వాటి కోసమే నువ్వు క్రీస్తుని నమ్ముతూ ఉన్నట్లయితే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు. అది ఇవ్వడానికే క్రీస్తు వచ్చాడని నువ్వు అనుకుంటే, అవి చేయడానికే క్రీస్తు వచ్చాడని నువ్వు అనుకుంటే, నువ్వు క్రీస్తు విషయంలో చాలా పొరపాటు ఆలోచన కలిగి ఉన్నావు. క్రీస్తు విషయంలో చాలా పొరపాటు ఆలోచనను కలిగి ఉన్నావు. క్రీస్తు అందుకు కాదు వచ్చింది, నీ భౌతిక పరమైన అక్కర్లు అవసరాలను తీర్చడానికి కాదు వచ్చింది. క్రీస్తు రావడానికి ప్రధానమైనటువంటి బలమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. క్రీస్తు భూమి మీద పాదం పెట్టడానికి బలమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. అవి నీకు ఇంపార్టెంట్ కాదు. అవి ఇందాక చెప్పినట్టుగా నేను మీకు నీ జీవితకాలం వాటిని నువ్వు అనుభవించాల్సింది. నీ జీవితకాలం నువ్వు వాటిని, ఆ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వాటిని అనుభవించవలసిందే. ఆ దగ్గర నీ దగ్గరికి రాకుండా ఏమీ ఉండవు. నువ్వు కష్టపడు, దేవుని దగ్గర నమ్మకంగా ఉండు, దేవునికి నమ్మకంగా జీవించు, దేవుని సన్నిధిలో నమ్మకమైనటువంటి విశ్వాసిగా జీవించు. అదే నీకు ప్రతిఫలం ఇస్తుంది.
అల్టిమేట్గా నీ నీ యొక్క ప్రసంగి చెప్పినట్టుగా నీ విధి ఏంటి అని అంటే దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉండడమే మానవ కోటి యొక్క విధి అని. ఇక సూర్యుని కింద జరిగేదంతా కూడాను వ్యర్థం అంటాడు. మరి ఏ వ్యర్థము కానిది ఒకటి ఉంది, అదేంటనంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం అనేది వ్యర్థం కాదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి అభ్యర్థన ఏదైతే ఉందో దేవుని ఉద్దేశ ప్రకారమైనటువంటి అభ్యర్థన కాదు గనక అభ్యర్థనను దేవుడు పట్టించుకోలేదు. ఎందుకని కొన్ని పాటలను కూడా అపోజ్ చేసేది, అందుకే వ్యతిరేకరించేది. ఆ పాటల యొక్క భావాలు మనల్ని క్రీస్తు నుంచి దూరం చేసేటివిగా ఉంటున్నాయి. ప్రార్థన వల్లనే పయనం, ప్రార్థన వల్లనే జీవం, ప్రార్థనే ప్రాకారం, ప్రార్థనే అది. కూడా కన్నీరు అంటాడు, కన్నీరే ఓదార్పునిస్తుంది. మరి కన్నీరు ఓదార్పునిస్తే దేవుడు ఏం చేస్తాడు? బోలదవుతాడా? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్. ఎంత నాన్ సెన్సిటికల్, ఎంత అర్థం పర్థం లేనటువంటి భాషా భావాలు. ప్రార్థనలు దేవుడు అన్ని వింటాడా? వినడు. ఆయన ఉద్దేశ ప్రకారము లేని ప్రార్థన ఏది కూడా ఆయన వినడు. కాబట్టి నీ విజ్ఞాపన మస్ట్ బి, అది ఖచ్చితంగా ఎలాగుండాలి అంటే దేవుని చిత్తానుసారమైనటువంటిదై ఉండాలి, దేవుని ఉద్దేశానుసారమైనటువంటిదై ఉండాలి. యాకోబు చెబుతాడు కదా, యాకోబు అంటాడు దాన్ని ఎరిగినటువంటి, ఎందుకంటే యాకోబు దేవునితో ఉన్నటువంటి వాడు గనక. యాకోబు ఏం చెప్పాడు చదవండి, 4వ అధ్యాయంలో ఒక మాట ఏమంటాడు అమ్మా? 4వ అధ్యాయంలో ఇలా చెప్తాడు మీలో యుద్ధములు పోరాటములు దేని నుంచి కలుగుతున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగొచ్చల నుండి కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు కదా యుద్ధం చేయుదురు గాని దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. దేనికోసం అడుగుతున్నారంట? భోగం. భోగము అనేటువంటిది ఏంటంటే అది దురుద్దేశంతో అడిగేది భోగం. స్వార్థంతో అడగడం. దేంతో అడగడం? స్వార్థం, అసూయ. అందుకనే ప్రార్థనకి జీవితం బాగుండాలని చెప్పాడు అక్కడ. ఆ వచ్చిన మీకు అర్థమైందండి? చదవండి ఒకసారి, అక్కడ చెప్తాడు. దేని గురించి చెప్తాడు అక్కడ? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ లోపల ఏం జరుగుతుందంట? యుద్ధము పోరాటం. అంటే యుద్ధం పోరాటం అంటే ఏంటా యుద్ధం పోరాటం? నేను ఆడికంటే బాగుండాలి, నేను ఈడికంటే బాగుండాలి, అబ్బో నాకు మనసు పిండేస్తుంది, అసలు ఏంటి ఇంట్లో సమాధానం లేదు, ఈ ఆర్థిక సమస్యలు ఏంటి, ఈ అనారోగ్య సమస్యలు ఏంటి, ఎందుకు ఈ తృష్ణలు మనుషులు కలుగుతూ ఉంటున్నాయి అని అంటే మీ అవయంలో పోరాడు భోగేచ్ఛలు ఉండే కదా. అంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. వెనెవర్ వి ప్రే, ప్రార్థన చేయడానికి మనం ఎప్పుడు దేవుని దగ్గరికి వచ్చినా, ప్రార్థన చేయడానికి మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో మోకరించినా, నాకు అది చేసి పెట్టు, నాకు ఇది చేసి పెట్టు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఈ రిక్వెస్టులు తప్ప ఇంకేమైనా ఉన్నాయా దేవునితో మాట్లాడడానికి? మనకు ప్రత్యేకత లేదు. ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మాట్లాడడం, దేవుని సన్నిధిలో గడపడం, దేవుని సన్నిధిలో ఉండడం, ఆ యూనిక్నెస్, ఆ ప్రత్యేకత అనేటువంటిది మన జీవితాల్లో లేదు. దేవుడు అంటే, ప్రార్థన అంటే మనకి ఎలాగైపోయిందంటే కేవలం అడగడానికి మాత్రమే పరిమితం చేసుకున్నాం మనం. ప్రార్థన అంటే ఊరికి అడగడం మాత్రమే కాదు. రాత్రి చెప్పాను మీకు, ఇప్పుడు స్నేహితుడు ఉన్నాడండి, స్నేహితునితో పని ఉంటేనే మాట్లాడతావా? పని లేకపోయినా మాట్లాడతాం. పని ఉన్నప్పుడే మాట్లాడడం కదా. పని ఉన్నప్పుడే మాట్లాడి మిగతా మాట్లాడకుండా ఉన్నాం అనుకోండి, స్నేహం అవుతుందా? అది స్నేహం కాదు. అది స్నేహం దాన్ని ఏమంటప్పుడు, అరే వాడు స్వార్థపరుడురా, అవసరం ఉంటేనే మాట్లాడతాడు. మన ప్రార్థనా జీవితం కూడా అలాగైపోయింది. మన ప్రేయర్ లైఫ్ కూడా అలాగే ఉండిపోయింది. చాలా మంది ప్రార్థన జీవితాలు అవసరం ఉంటేనే దేవునితో ప్రార్థన మాట్లాడడం.
అవసరాలు లేనప్పుడు మోకరించం, అవసరాలు లేనప్పుడు దేవునికి వాక్యం చదవం, అవసరాలు లేనప్పుడు దేవుని సన్నిధికి రాము, అవసరం లేనప్పుడు దేవుని సన్నిధిలో ఉండం. అదేంటది? స్వార్థం కాదా? భోగముల నిమిత్తము దేవుని యొద్దకు రావడం కాదా? అదే చెప్తున్నాడు ఇక్కడ. జీవితం బాగుండాలి, మీరు ఆశిస్తున్నారు కానీ అవి మీకు దొరకడం లేదు. మీ లోపల ఆశ అయితే ఉంది కానీ మీరు ఆశించినవి మీకు లభించడం లేదు, మీరు ఆశించినవి మీకు దొరకటం లేదు అని చెప్తున్నాడు. అందుకని అక్కడ ఏమన్నాడు? నరహత్య చేయుదురు. ఏం చేస్తున్నారంట? నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. ఏం చేస్తున్నారంట? నరహత్య. నరహత్య నరహత్య మనిషిని చంపడం. మనిషిని కత్తితో నరికి చంపొచ్చు, కత్తిపోటు వంటి మాటలతో కూడా చంపొచ్చు. రాత్రి ఎక్కడో చిన్న విషయం నేను విన్నా. ఒక అక్క వాళ్ళ ఇంటి వెనకాల ఒక ఆవిడ ఉంది, చాలా మంచిది ఆవిడ, ఎవరితోనూ మాట్లాడదు. అవతల ఇంటి పక్కన ఇంకొక అమ్మాయి ఉంది. ఇప్పుడు ఈ అవతల ఇంటి పక్కన ఉన్నటువంటి అమ్మాయి ఎప్పుడూ కూడాను తన భర్తను వేధిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే తన ఇంటి పక్కన ఉన్నటువంటి స్త్రీ అందంగా ఉండడం వల్ల, తెల్లగా చక్కగా క్యూట్గా అందంగా ఉండటం వల్ల ఈమెకు నా భర్తకు ఏదో అక్రమ సంబంధం ఉంది అనుమానం. ఆ మాటలతో నిత్యం తన భర్తను వేధిస్తూ ఉంది. తన భర్తను వేధించడం మానేసి ఇప్పుడు ఈ అమ్మాయి మీద పడింది. ఈ అమ్మాయికి మీద అక్రమ సంపాపం అన్యం పుణ్యం తెలియదు ఆవిడికి. ఈ అమ్మాయిని వేధిస్తూ ఉంది, నిరంతరం కత్తిపోటు వంటి మాటలతో మాట్లాడుతూ ఉంది, కత్తిపోటు వంటి మాటలతో మాట్లాడుతూ ఉంది. సర్లేకమని ఓపిక పట్టింది, తెలియదు కదా అని ఓపిక పట్టింది. తర్వాత ఏం చేస్తున్నా, ఇంటి పక్కన ఉన్నటువంటి ఆవిడ ఈ పాప వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పింది వెళ్ళి. ఇప్పుడు వాళ్ళేంటి, ఆ అమ్మాయి చెప్పిన మాటలు నమ్మి తన కూతురిని ప్రశ్నించారు, ఏంటి నువ్వు చేస్తున్నటువంటి తప్పు అని. ఏంటి నాన్న, ఎవరో చెప్పిన మాటలు విని నన్ను అనుమానిస్తారా మీరు అని మానసిక క్షోభకు గురి అయ్యి ఎలుకల మంది దాగి చచ్చిపోయింది. ఇట్ ఈస్ హ్యాపీన్ ఎస్టర్డే, నిన్నే కత్తిపోటు వంటి మాటలతో చేసే హత్య. అందుకే మన నోరుని జాగ్రత్తగా కాపాడమన్నాడు దేవుడు. ఇది సరిగ్గా లేకపోతే హౌ గాడ్ విల్ ప్రే, హౌ గాడ్ విల్ హియర్ యువర్ వాయిస్. నీ నోటి మాట, నీ ప్రవర్తన నరహత్య చెయ్యాలి అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుందండి? హృదయంలో కదా. హృదయంలో కోపం, క్రోధం, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వత చెంది మరణాన్ని ఆలోచిస్తున్నారు మిత్రులారా. ఎంత 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 దాన్ని ఏమంటే బాధాకరమైనటువంటి అంశం. కత్తిపోతు వంటి మాటలు. మాటలే కదా బంధాన్ని రెండుగా విడగొట్టేది. అంటే జాగ్రత్తగా మాట్లాడాలి. లోకస్తులు మాట్లాడినట్టు, లోకస్తులు నడిచినట్లు, లోకస్తులు జీవించినట్లు క్రీస్తు నెరిగే నీవు నేను కూడా అలాగే జీవిస్తూ ఉంటే నీ వల్ల సమాజానికి ఏంటి ప్రయోజనం? సమాజం సంగతి పక్కన పెట్ట, నీకేంటి ప్రయోజనం? మనకేంటి ప్రయోజనం? మనకేంటి ఉపయోగం? కనుక ప్రియులైనటువంటి దేవుని సంగమ, మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అంశం ఇది. అడుగుతున్నారు కానీ, ఆశిస్తున్నారు కానీ జీవితం బాగోలేదు. జీవితం సామెతల్లో సొలొమోను అంటే యథార్థవంతుల ప్రార్థన ఆయన వింటాడు అని. ఎవరి ప్రార్థన వింటాడు ఆయన? యథార్థవంతుల ప్రార్థన ఆయన వింటాడు అని. ఇప్పుడు ఏమంటారు, మేము యథార్థంగా లేవైతే ప్రార్థన చేయము అంతేనంటారా? కొంతమంది అంతే. కానీ అలా కాదు మిత్రులారా. నువ్వు యథార్థంగా లేవని దేవుడు నీతో మాట్లాడినప్పుడు యథార్థంగా ఉండే ప్రయత్నం చెయ్యి. రాత్రి మనం చెప్పుకున్న నిద్రమత్తు గల మనసు అది తీసేయి. నిద్రమత్తు గల మనసు దాని అది ఉండడం వల్ల ఏమైంది? వాళ్ళకి హృదయం కఠినపరచబడింది.
అంటే వీళ్ళు వాక్యానికి స్పందించరు. దేవుడు మాట్లాడతాడు కానీ వారితో ఆ మాటలు వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన ఉండదు. వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన అనేటువంటిది. నువ్వు కూడా అలాగే ఉంటే ఎలాగా? స్పందించు వాక్యానికి, రెస్పాండ్ అవ్వు, వాక్యానికి రెస్పాండ్ అవ్వు, దేవుని మాటలకు స్పందించు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, గమనించవలసినటువంటి విషయం, దేవుని ఉద్దేశానుసారముగా నీ ప్రార్థన లేకపోతే, పరిశుద్ధ వాక్యములో దేవుడు ఏ కార్యమైనా ఎలా చేస్తాడంట? ఒకసారి ఎఫెసీ పత్రిక తీయండి, 1వ అధ్యాయం తీయండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయునని దేవుడు, ఏదంటిది? ఈ దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనయందు స్వాస్థ్యము ఏర్పరచను. ఆయన తను చిత్తానుసారముగా చేసిన నిర్ణయముల చొప్పున, అది ఆయన ఉద్దేశానుసారమైనటువంటి కార్యాలే ఆయన చేస్తాడు. ఆయన ఉద్దేశానుసారమైనటువంటి కార్యాలను ఆయన చేస్తాడు. ఇంకొక మాట చెప్తాను వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. కాగా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ, ఇది ముఖ్యం కదా, ఏమై ఉండాలంట? విధేయులై ఉన్న ప్రకారం. దేని ప్రకారం? దిస్ ఈజ్ మస్ట్. నువ్వు నరహత్య చేస్తూ, అసూయపడుతూ, స్వార్థపడుతూ, నోటి మాట ప్రవర్తన అనేటువంటివి సరిగ్గా లేకోకుండా, దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితం లేకోకుండా, ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రమే పవిత్రతను చూపిస్తూ, నీ ఇంటి దగ్గర, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ ఎక్కడా నువ్వు సఖ్యత, సమాధానపరమైనటువంటి జీవితం లేకోకుండా, దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, దేవుని ఉద్దేశానుసారమైనటువంటి ప్రార్థనలు చేయకపోతే నీ ప్రార్థనకి ఎటువంటి జవాబులు అనేటువంటివి రావు. అసలు ఆయన పట్టించుకోడు. ఆయన పట్టించుకున్నాడు అక్కడ? పట్టించుకోలేదు. కాబట్టి విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, ఎక్కడిది? నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకంటే మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకున్నటకును. ఏంటిది? ఇచ్చ అంటే ఏంటి? మీరు ఆశపడతారు, అది కావాలి, ఇది కావాలని. మీరు ఆశపడింది జరగాలని కూడా కోరుకుంటారు, జరగాలని కూడా ప్రార్థన చేస్తారు. ఓకే, అయితే మీరు ఆశపడింది కానీ, మీరు ఆశపడింది జరగాలని కానీ మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధిని కలుగు చేయవాడు దేవుడే. ఇంతకీ ఏది నెరవేరాలి? మీరు అడిగిన దాంట్లో ఆయన దయా సంకల్పము అనేటువంటిది నెరవేరాలి. ఎవరి దయా సంకల్పం? నీ ఉద్దేశం. ప్రార్థన అంటే ఏంటనంటే, కొంతమంది విశ్వాసులు నేను అడిగితే చేయాలి, నేను అడిగింది చేసినప్పుడు ఆయన దేవుడు, నేను అడిగింది చెయ్యనప్పుడు ఆయన దేవుడు కాదు. వెంటనే నిరుత్సాహం వచ్చేస్తుంది. అడుగుతాము, ప్రార్థన చేస్తాము, దేవుణ్ణి అడుగుతాము, దేవుడు చెయ్యలేదు, ఇక ప్రార్థన చేయడం మానేస్తారు. అంటే ఏంటి? ప్రార్థన అంటే నీ కోరికను నెరవేర్చడం కాదు, దేవుని ఉద్దేశం నెరవేర్చబడడం, దేవుని ఆలోచన నెరవేర్చబడడం, దేవుని కార్యం నీ జీవితంలో జరగడం. ఎవరి కార్యం? దేవుని కార్యం. నువ్వు అనుకున్నది జరగడం కాదు. నువ్వు అనుకున్నవి జరగవచ్చు, జరగకపోవచ్చు. వాళ్ళు అనుకున్నారు అక్కడ. పేతురు, యోహాను, అంద్రే, యాకోబులు అనుకున్నారు. అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభువా, ఈ మాట క్రీస్తుకు చెప్పంగానే ఇక వెంటనే బయలుదేరి అందరి దగ్గరికి వచ్చేస్తాడు అనుకున్నారేమో. But God never cared about such kind of reports. కానీ దేవుడు అటువంటి ప్రార్థనలు, అటువంటి విషయాల మీద ఆయన శ్రద్ధాశక్తులేమీ చూపించడం. ఎందుకంటే అవి ఆయన ఉద్దేశాలకు, ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నవి కాబట్టి. కాబట్టి మిత్రులు, ఇంకొక మాట చెప్తాడు. యోహాను చెప్తాడు కదా ఈ మాట. యోహాను ఏం చెప్తాడు? 3వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. యోహాను పత్రిక మొదటి పత్రిక 3:22 ఏం చెప్పాడు?
మరియు మనము ఆయన ఆజ్ఞలను, అంటే ఏంటండి గైకొనడం అంటే ఏంటండి? ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, దాన్ని మనం ఏం చేయాలి? పాటించాలి, దాని ప్రకారం జీవించాలి. ఆయన ఆజ్ఞలను గైకొనుట అనే పదానికి అర్థం ఏంటంటే దాని ప్రకారం జీవించడం, ఇంకా బాగా చెప్పాలి దాని ప్రకారం ప్రవర్తించడం, దాని ప్రకారం ప్రవర్తించటం. మరియు మనము ఆయన ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తున్నాము గనుక ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. ఏంటండి అది? ఎవరి దృష్టికి? నీ దృష్టికి అనుకూలమైన విషయాలు నువ్వు చేస్తున్నావేమో, లేకపోతే సమాజం దృష్టికి అనుకూలమైనటువంటి విషయాలు నువ్వు చేయాలని ప్రయత్నం చేస్తున్నావేమో. చాలా సందర్భాల్లో మనం మనుషులకు ఇష్టమైన వాటిని చేయాలని చూస్తాం, మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి. ఏమి లేదులే పాస్టర్ గారు, కూసేపేగా వాళ్ళు ఏదో కాసేపు వాళ్ళు అది అయిపోయింది అనుకోండి, అది పోతారే కాదు. అంతే కదా మనం చెప్పేది. ఏమ్మా ఎందుకు కట్టావా ఇవన్నీ? ఏంటమ్మా ఇవన్నీ? ఈ బొట్టు ఏంటమ్మా? ఈ లోకం ఏదో పాస్టర్ గారు కూసేపు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే దాని ఉద్దేశం ఏంటి అక్కడ? మనుషుల ప్రకారం మనుషులను సంతోషపెట్టాలని. ఎవరి దృష్టికి నువ్వు అనుకూలంగా ఉండాలని చూస్తున్నావు? మానవుల దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాలని చూస్తున్నావు. అవసరంలా అంత వేషధారణ ఏమో అవసరంలా. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చని జీవితం దేవుడేమి ఇష్టపడ్డాడు. నులివెచ్చని జీవితాన్ని దేవుడేమి ఇష్టపడ్డాడు. మనుషులు అంటారనో నిందిస్తారనో, నువ్వు అక్కడ విషయం ఏంటంటే అక్కడ నిందిస్తారేమోననేటువంటి భయం, స్పెషల్లీ మాట అంటారేమోననేటువంటి భయం. ఎందుకు అనిపించుకోవాలి మాట అంటే? మనకేమవుతుంది? మన అహంకారం దెబ్బతింటుంది, మనం తగ్గాల్సి వస్తుంది. తగ్గటం మనకి ఇష్టం లేదు. విషయం ఏంటంటే తగ్గటం మనకి ఇష్టం లేదు. సో వెన్ విల్ వి లెర్న్? మనం ఎప్పుడండి? ఇంకా అందుకే రాట్లాడి ఆ పేతురు పత్రికలు అంటారు, మనుషుల ఇష్టానుసారంగా ప్రవర్తించుట గతించిన కాలం చాలు. ఇంక ఎన్ని రోజులు ఆ వేషధారణ జీవితాన్ని ఎలా జీవితంలో కంటిన్యూషన్ చేస్తూ ఉంటావు? క్రీస్తుకు నచ్చినట్టుగా, క్రీస్తుకు నచ్చిన జీవితాన్ని ఎప్పుడు జీవిస్తావు? ఇంకా నీకు ఎంత సమయం కావాలి? ఎన్ని రోజులు మనుషుల పారంపర్యాన్ని అనుసరించాలని ప్రయత్నం చేస్తావు? ఎప్పుడు మారుతుంది జీవితం? ఎప్పుడు మార్చుకుంటావు జీవితం? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ, పర్సనల్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వ్యక్తిగత జీవితం అనేటువంటి ప్రార్థనకు వ్యక్తిగత జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. నీ వ్యక్తిగత జీవితం బాగుండాలి, నీ వ్యక్తిగత జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నీ వ్యక్తిగత జీవితం దేవునికి అనుకూలంగా ఉండాలి, నీ వ్యక్తిగత జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు దేవునికి ఇష్టమైన పనులు చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి. అప్పుడు దావీదు ప్రార్థన చేశాడు, అపరంజి కిరీటమును పట్టుకొని వచ్చాడంట ఆయన, తీసుకొని వచ్చాడు ఆయన ఎదురు తీసుకుని వచ్చాడు. ఎంత గౌరవం అది, ఎంత మహిమది! దేవుడే స్వయంగా ఒక అపరంజి కిరీటాన్ని పట్టుకొని, దీర్ఘాయువును పట్టుకొని, సదాకాలం నిలిచి ఒక ఆయువును పట్టుకొని, ఆయుష్ను పట్టుకొని ఎదురుగా వచ్చాడు. హల్లెలూయా. వాట్ అబౌట్ యు? మరి నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎప్పుడు ఇంకా దేవుని సంతోషపెట్టేవారిగా ఉంటాం? ఎప్పుడు దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించేవారిగా ఉంటాం? స్టిల్ వీఆర్ వాంటెడ్ టు ప్లీజ్ ద పీపుల్, అవర్ రిలేటివ్స్. మనం ఎప్పటికీ కూడాను మన బంధువులను, మన స్నేహితులను, మనుషులను సంతోషపెట్టి మభ్యపెట్టేవారిగానే మనం జీవించాలని ప్రయత్నం చేస్తున్నాం. వారి కోసము నీ భక్తిని తాకట్టు పెడుతున్నావు, నీ విశ్వాసాన్ని తాకట్టు పెడుతున్నావు, నీ జీవితాన్ని, నీ పవిత్రతను, నీ పరిశుద్ధతను అమ్ముకుంటున్నావు. ఏశావు వంటి వ్యభిచారి అన్నాడు కదా, అలాగా ఇంచుమించు అదే. ఇంకా ఎంతకాలం జీవిస్తా ఉంటావా? ఆలోచించండి,
ఆలోచించండి, హౌ ఫార్. అకంటే దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు లభిస్తుంది. ఎవరి వల్ల? ఇక్కడ కూడా మనుషులు ఎవరు లేరమ్మా. ఆయన వలనే మనకది లభిస్తుంది. ఎప్పుడు లభిస్తుంది? ఆయనకి ఇష్టమైనవి, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని, ఆయనకి ఇష్టమైనటువంటి బ్రతుకును మనం బ్రతికినప్పుడు మనము దేవుణ్ణి ఏది అడిగినా అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇవన్నీ పక్కన పెట్టేశారు చాలా మంది. ఏవి? దేవునికి ఇష్టమైన జీవితం ఉండాలి, పరిశుద్ధమైన జీవితం ఉండాలనేది పక్కన పెట్టారు. ఏది అడిగితే అది ఇస్తానన్నాడు దేవుడు అన్నాడు. ఇక మిగతా అవన్నీ అంటే అలా ఉండకపోయినా పర్వాలేదు, నువ్వు ఇది అడుగు ఇచ్చేస్తాడు అంటున్నారు. అది ప్రోస్పెరిటీ గాస్పల్. పోనీ ఇచ్చాడా? ఇవన్నీ ఎందుకు లేండి, ఇచ్చాడా? ఇవ్వలేదుగా. జీవితం బాగుండాలి, పర్సనల్ లైఫ్ అనేటువంటిది బాగుండాలి మిత్రులారా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే పేతురు, యోహానులు, ఆంద్రేయుల దగ్గర నుంచి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటంటే దేవుని మీద, క్రీస్తు మీద మనం దృష్టి పెట్టాలి, క్రీస్తుని మనం గురిగా కలిగి ఉండాలి, క్రీస్తుని మనం గురిగా కలిగి ఉండాలి. అడిగినప్పుడు దేవునికి ఏదైనా చెప్పినప్పుడు ఎలా చెప్పాలంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకుని దేవుని ఉద్దేశానుసారమైనటువంటి ప్రార్థనలు దేవునికి మనం చేయాలి. హల్లెలూయా. కాబట్టి మిత్రులారా, ప్రియమైనటువంటి దేవుని సంగమ, మరి నీ జీవితంలో ప్రార్థనా జీవితం, వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవడానికి. అక్కడ దేవుడు ఆయన ఉద్దేశాన్ని వాళ్ళకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను ఎందుకు వచ్చాను అని అంటే సువార్తను ప్రకటించడానికి నేను వచ్చానని చెప్పాడు. దేనికి వచ్చాడంట? సువార్తను. అందుకే ఆయన ఏమన్నాడు అక్కడ వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? రండి, ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి అని చెప్పాడు. ఏం చేయడానికి? ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి. ఏం ప్రకటించాలి? వాక్యం, సువార్తను ప్రకటించాలి. అందుకు ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది. నిమిత్తం అంటే నేను రావడానికి కారణం ఏంటి? వాక్యాన్ని బోధించడానికి. అందుకు కదా నేను వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం ఇది, నా ఒపీనియన్ ఇది. రండి అనగానే పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబులు క్రీస్తుతో పాటు వెళ్ళారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ నెక్స్ట్ వీక్. మనం తర్వాత వారం మరికొన్ని విషయాలు, క్రీస్తు ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు అనేటువంటి మనం తర్వాతి వారం మనం నేర్చుకుందాం. కానీ ఈ రోజు అయితే దేవుడు సమృద్ధి జీవన సంఘ సభ్యులమైన మన అందరితో మాట్లాడినటువంటి మాటలు ఏంటనంటే మనం క్రీస్తుని గురిగా కలిగి ఉండాలి. మన జీవితం అనే ఈ ప్రయాణంలో క్రీస్తుని కనుగొనేంత వరకు ఆయన దగ్గరకు మనం ప్రయాణమై వెళ్ళాలి. చివరిగా మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు మంచం కింద వెండి నాణం పోయింది. ఎంతవరకు ఎదిగింది? దొరికేంత వరకు వెదికింది, ప్రయాసపడింది దానికోసం. అది దాన్ని దక్కించుకునేంత వరకు వెదికింది. ఇప్పుడు 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోయింది. 100 గొర్రెల్లో 1 గొర్రె తప్పిపోయింది. వెతుక్కుంటూ వెళ్ళాడు. అది నాకు కావాలి, అది నాకు కావాలి. అదే కదా కోరిక ఏంటి అక్కడ? అది నాకు కావాలి. ఏం కావాలి? ఆ ఒక్కటే, పోగొట్టుకున్నది నాకు కావాలి, పోగొట్టుకున్నది నాకు కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, ఇక్కడ గమనించవలసినటువంటి విషయం, 10 వెండి నాణాల్లో 1 పోతే దాన్ని వెతుక్కున్నాడు. 100 గొర్రెల్లో 1 పోతే వెళ్ళి వెతుక్కున్నాడు. మరి ఇక్కడ పోగొట్టుకుంది నువ్వే. పోగొట్టుకుంది ఎవరు? నువ్వే. ఏమి పోగొట్టుకున్నావు? తప్పిపోయిన కుమారుడు ఏమంటాడు? నా తండ్రి ఇంట అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సమృద్ధిగా దొరుకుతుంది, నాకంత ఎక్కడో భాగ్యం ఉంటుంది, కానీ ఆ భాగ్యాన్ని నేను పోగొట్టుకున్నా. తండ్రి కొడుకును పోగొట్టుకున్నాడా? కొడుకే తండ్రిని పోగొట్టుకున్నాడా? చెప్పాలి మీరు, రైట్? ఇప్పుడు మరలా భాగ్యం కోసం ఏం తెచ్చుకున్నాడు? బుద్ధి కలిగి వెళ్ళాడు మిత్రులారా. కనుక ఇక్కడ మనము క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తుని వెతకాలి, క్రీస్తుని కనుగొనాలి. నీకు జీవితంలో క్రీస్తు ఉనికి కలిగేంత వరకు క్రీస్తుని నువ్వు వెతకాలి. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, దేవుని ఉద్దేశానుసారమైనటువంటి ప్రార్థనా జీవితం నీకు
ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి మిత్రులారా. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. కృప దేవుడు మనందరికీ తోడైంచి నడిపించునుగా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని విన్నావు కదా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రార్థన చేసుకున్నాము. దేవుని వాక్యాన్ని బట్టి ఉమ్మరాని మనల్ని ప్రార్థన నడిపిస్తుంది.